అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాధిత కుటుంబం సభ్యులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లలూరు గ్రామానికి చెందినటువంటి నాయి బ్రాహ్మణ కులస్తుడు మోపిదేవి నాగేశ్వరరావు 5 మాసాల క్రితం ఈ యొక్క పేరుమామిళ్ళ అనేటటువంటి ఊళ్ళో మిస్సింగ్ అయ్యాడు. అయితే ఆయన ఒక ఖాదర్ పీరు అనేటటువంటి ఖాజా పీరు అనేటటువంటి ఆయన దగ్గర పొలం 17 ఎకరాలు కౌలుకు తీసుకోవడం జరిగింది. ఆయన గుర్రం శ్రీనివాసరావు అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కౌలుకు తీసుకోవడం జరిగింది. మరి గత 3 సంవత్సరాల తర్వాత పొలం పంట కాపుకొచ్చింది. పొలం కాపుకొచ్చిన తర్వాత అది చేతికొచ్చే క్రమంలో ఒక దురుద్దేశంతో గుర్రం శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మరి అతన్ని తప్పించి ఇతనొక్కడే అది మొత్తాన్ని కూడా కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో అక్రమంగా అన్యాయంగా మరి ఇతన్ని మిస్సింగ్ చేశాడు. మరి మోపిదేవి నాగేశ్వరరావు అనే అతను 5 నెలలు అయితే ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకి దారితీస్తూ ఉంది. మిత్రులారా, ఈ రోజున అనేక కేసులు 24 గంటల్లో ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టే ఈ యొక్క కేసు నిర్వీర్యానికి గురవుతుందని చెప్పి జరిగినటువంటి పరిస్థితుల వల్ల తెలియవస్తా ఉంది. ఈ రోజున పోలీసు అధికారులు మరి 7వ తారీఖున 4వ నెలలో కేసు నమోదు అయితే రిపోర్టు ఇస్తే వాళ్ళు 15వ తారీఖున మరి కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా నీరుగారుస్తున్నటువంటి పరిస్థితిగా కొనసాగుతూ ఉంది. గుర్రం శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నాడో మరి ఆర్థిక బలం, పలుకుబడి అనేక కోణాల్లో అతను మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు డిపార్ట్మెంట్ని. ఈ క్రమంలో ఈ కేసు నీరు గార్చడానికి ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ రోజున నాగేశ్వరరావు భార్య నవ్యశ్రీ, 2 పిల్లలు అవినాష్ అలాగే లోకేష్ అనేటువంటి వాళ్ళు ఈ రోజున ఎంతో ఆందోళనకు గురవుతా ఉంది ఆ కుటుంబం. మరి ఈ ప్రభుత్వం అనేక మందికి న్యాయం చేస్తా ఉన్నారు. మరి నాయి బ్రాహ్మణ కుటుంబానికి కూడా మరి మిస్సింగ్ అయినటువంటి నాగేశ్వరరావుని వెంటనే ఛేదించి ఈ కేసులో ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాము. అంతేకాదు, 5 నెలలు అయినప్పటికీ కూడా పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం చాలా ఇక్కడ తేటతెల్లమవుతా ఉంది. ఈ రోజున ప్రభుత్వంలో ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా 24 గంటల్లో కూడా ఛేదించినటువంటి కేసులు మనం అనేకం చూసాం. కానీ ఈ యొక్క నాయి బ్రాహ్మణ కుటుంబం బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో 5 నెలల పాటు కేసుని ఛేదించలేదు అంటే చాలా బాధాకరంగా ఉంది. మరి అనేక ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, అనేక కుల సంఘాలు ఉన్నాయి. ఇలాంటి కుటుంబం రోడ్డును పడుతుంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాయి బ్రాహ్మణ జేఏసీగా ఖచ్చితంగా ఈ బాధితులకి న్యాయం జరిగేంత వరకు కూడా మరి ప్రభుత్వానికి ఒక విన్నవించుకుంటా ఉన్నాం. త్వరలోనే మరి నాగేశ్వరరావుని పట్టుకొని ఈ కేసులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో నిష్పక్షపాతంగా ఇది విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక ముందు కనుక న్యాయం కనుక జరగకపోతే నాయి బ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో మరి న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నవ్యశ్రీ సార్. బట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా వెల్లటూరు గ్రామం నుంచి వచ్చామండి. నా భర్త 4వ తారీఖు ఏప్రిల్ నెల ఇక్కడికి వచ్చి 4 రోజులు బాగానే ఉన్నాడు. 7వ తారీఖు సాయంత్రం నుంచి మిస్ అయ్యాడు. చేను దగ్గరికి వెళ్ళి మనిషి తిరిగి రాలేదంట. చేను ఓనర్ గారు ఫోన్ చేసి నా మధ్యకి చెప్పారు. ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్ తిరుగుతానే ఉన్నాము. ప్రజా దర్బార్లో పెట్టాము, ప్రజా సమస్యల పరిష్కార వేదిలో పెట్టాము, 4 సార్లు తిరిగాము.
కోరమావిల్లో తిరిగాము, పోలీస్ స్టేషన్కి 8 సార్లు తిరిగినా కానీ మాకు న్యాయం అనేది జరగట్లా. గుర్రం శ్రీనివాసరావు దీని అంతటికీ కారణం. ఆయన్ని తీసుకొచ్చి గట్టిగా విచారిస్తే గానీ మాకు న్యాయం అనేది జరగదు. ఎందుకింత ప్రాణం అంటే ఇంత లెక్కలేనితనంగా ఉంది. ఇద్దరు చిన్న పిల్లలు సార్. పిల్లలిద్దరూ 8వ తారీఖు తెల్లారి యాక్సిడెంట్ అయింది. పిల్లలిద్దరికి రక్తపు మడుగులు ఇద్దరు పడి ఉన్నారు. అయినా కానీ పోలీసులు దయాగుణం అనేది లేదు మా మీద. వాళ్ళు గట్టిగా మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ గుర్రం శ్రీనివాసరావుని తీసుకొచ్చి గట్టిగా మాకు న్యాయం చేయాలి. నా పిల్లల్లో నేను రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు మాకు ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. నా పిల్లలకే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.